హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుని దగ్గర ఉన్నాము. శ్రీకాళహస్తిది ఆ పైన కనిపిస్తున్న గుడి మనం భక్త కన్నప్ప వారి గుడి అన్నమాట. ఇది శివాలయం కంటే పైన ఉంటుంది. ఇది కొండ పై భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. శ్రీకాళహస్తి ఈశ్వరుని గుడి చాలా పెద్ద గుడి అయినప్పటికీ కూడా మనం అంతా లోపలికి తిరిగి చూపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఆల్లో లేదు కాబట్టి. కానీ నేను సరౌండ్కి సంబంధించినట్టు అన్నీ చూపిస్తాను. ఈ భక్త కన్నప్ప గుడి పైభాగము గుడి లోపల నుంచి మనకు గోపుర భాగం కనిపిస్తుంది. ఇందులో అది ఒక చెప్పుకోదగ్గ విషయము. అలాగే మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గోపురం కనిపిస్తూ ఉంది. ఈ గోపురంలో నుంచి మనం వెళ్తున్నాం. యాక్చువల్లీ దీనికి కూడా 4 మూలల కూడా ఈ యొక్క గోపురాల సముదాయాలు ఉన్నాయి. ఇది ఒక గోపుర సముదాయం. ఓకే, ఎంట్రన్స్లో ఇది ఒక రాజగోపురం. ఓకే, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరిగినట్లయితే ఇంకొకటి లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంది. దీంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మనకు వెంటనే ఒక గుడి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం శ్రీకాళహస్తిలోకి లోపలికి వెళ్ళే భాగం అన్నమాట ఇది. ఇక్కడికి వెళ్ళినట్లయితే లోపల ఫస్ట్ వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక చెప్పుకొని అక్కడ ఒక తాడును కట్టాల్సి వస్తుంది. అక్కడ చెట్టు కడతా ఉంటారనమాట. దాన్ని సంకల్పం అంటారు. ఆ సంకల్పం చెప్పుకోవడానికి ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వినాయకుడు ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, మనం లోపలికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు టెంకాయలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. రైట్ సైడ్ గుడి కనిపిస్తూ ఉంది. ఆ గుడిలో మనం సంకల్పం చెప్పుకుంటాం. ఓకే, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం ఇది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో వినాయకుని యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ మనం సంకల్పం చెప్పుకొని ఈ తాడు కట్టేసి టెంకాయ కట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మెయిన్ గుడి మనకు స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ గుడి స్టార్ట్ అయిన తర్వాత చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక గుడి ఉంది. ఇక్కడ కూడా సంకల్పం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మన యొక్క కోరికలు చెప్పుకొని అక్కడ చెట్టు కనిపిస్తూ ఉన్నాయి చూడండి పచ్చగా, అవన్నీ కూడా వాళ్ళ సంకల్పాలు చెప్పుకొని ఆ విధంగా చేస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడే కానీ ఉండని రాహుకేతు గుడి అనేది ఇది అన్నమాట. ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఏదన్నా రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే ఈ గుడిలో మనం రాహుకాలం టైంలో చేపించుకున్నట్లయితే మన లైఫ్లో నుంచి రాహుకేతుల దోషం తొలగిపోతుంది. మీరు ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది.